హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ ఐఆర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్కి అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్ సంబంధించినంత వరకు ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు నోటిఫికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మన ఒక ఛానల్లోని ఓన్లీ నోటిఫికేషన్ ఆన్ ప్రాసెస్లో నోటిఫికేషన్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే అప్లోడ్ చేయడం జరగదు ఫ్రెండ్స్. అండ్ వీడియోలోకి వస్తే ఫ్రెండ్స్, కంబైన్డ్ ఐఆర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి నుంచి రావడం జరిగింది. డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే April 8, 2024 నుంచి ఈ యొక్క అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవడానికి అయితే April 8 నుంచి అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అంటే అప్లై చేసుకున్న లాస్ట్ డేట్ చూసుకుంటే May 7, 2024 నైట్ 11కి అయితే నోటిఫికేషన్ అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఎవరైనా అభ్యర్థి అప్లై చేయాలనుకున్న అభ్యర్థి అయితే బిఫోర్ 7th లోపు అయితే అప్లై చేసుకోండి. అంటే మ్యాక్సిమం April ఎండింగ్ లోపు అయితే అప్లై చేసుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ April తర్వాత మీకు మే సెక్షన్కి వెళ్ళే టైంకి ఈ యొక్క సర్వర్ అనేది బిజీ అవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మీరు అప్లై చేద్దాం అనుకున్న అప్లై అవ్వచ్చు. ఒక సర్వర్ ఇష్యూస్ వల్ల మీకు అప్లై చేయడానికి కూడా అవ్వకపోవచ్చు. 90% ఎవరైతే అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే April ఎండింగ్ లోపు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ అదేవిధంగా మీకు సంబంధించిన ఫీజ్ పేమెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఫీజ్ పేమెంట్ పే చేయడానికి 1 day ఎక్స్ట్రా అయితే టైం అవ్వడం జరిగింది. April 8 నైట్ 11 o'clock నుంచి అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది ఫీజ్ పేమెంట్కి. అంటే మీరు 7th, 5th లోపు అయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్న తర్వాత ఫీజు అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే అదేవిధంగా మీరు అప్లికేషన్ ఫామ్లోని ఏవైనా ఫామ్స్లోని ఏదైనా కరెక్షన్ ఇస్తే, అంటే మీ నేమ్ దగ్గర కానీ బై మిస్టేక్ మీ నేమ్ ఆర్ ఎనీథింగ్ యువర్ ఆల్ టికెట్ నెంబర్ ఎక్కడైనా మీరు ఏదైనా మిస్టేక్ ఇస్తే ఆ కరెక్షన్ చేసుకోవడానికి అయితే 1 day అయితే టైం అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. April 10th, 2024 టు April 11th May 10th to May 11th 1 day అయితే మన టైం ఇవ్వడం జరిగింది. అంటే 10/5/2024 నుంచి 11/5/2024 నైట్ 11కి అయితే ఈ ఒక ఆప్షన్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే అదేవిధంగా దీనికి సంబంధించినంత వరకు అయితే ఛార్జెస్ కూడా అప్లై చేయడం జరుగుతుంది. అంటే మీకు కరెక్షన్ చేసుకుంటున్న దాన్ని బట్టి మీకు ఛార్జెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు అప్లై చేసింది ఏం మిస్టేక్ చేశారనుకోండి, ఆ మిస్టేక్ చేంజ్ చేసి సబ్మిట్ చేస్తాము మీకు ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. అండ్ Tier 1 ఎగ్జామినేషన్ అంటే దీనికి సంబంధించినంత వరకు Tier 1 ఎగ్జామినేషన్, Tier 2 ఎగ్జామినేషన్ అంటే 2 ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. Tier 1 పాస్ అయిన వాళ్ళని Tier 2కి అయితే ప్రొసీడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. Tier 1 అయితే June, July 2024 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ షెడ్యూల్ ఫర్ ది Tier 2 అయితే అలా తర్వాత నోటిఫై చేస్తారు. అంటే స్టేజ్ 1 అయిపోయిందనుకో ఫ్రెండ్స్, స్టేజ్ 2 కూడా కండక్ట్ చేస్తారు. అండ్ అదేవిధంగా పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ పే స్కేల్ అనేది Level 2 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లోయర్ డివిజన్ క్లర్క్కి అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ JSAకి చూసుకుంటే ఇక 19,900 నుంచి 63,200 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతుంది. మీకు అయితే పే స్కేల్ అనేది మీ యొక్క శాలరీ అనేది. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్కి DEOకి 25,500 నుంచి 81,100 అయితే ఇవ్వడం జరుగుతుంది. అది Level 5 అయితే 29,900 నుంచి 92,300 వరకు అయితే మీ శాలరీ అయితే కేటాయించడం జరుగుతుంది. ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ అయితే పే Level 4 ఫ్రెండ్స్. Level 4 అయితే 25,500 నుంచి 81,100 అయితే శాలరీ అయితే మీకు కేటాయించడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. DEO అండ్ లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కూడా సంబంధించిన వరకు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. అంటే ఎవరైతే ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ జాబ్ అయితే మీకైతే వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే 10 వేకెన్సీస్ అప్రాక్సిమేట్లీ 3,712 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఖాళీలు అయితే 3,712 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినంత వరకు అయితే వెబ్సైట్ కూడా ప్రజెంట్ అయితే మనకి చేంజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు వరకు మనం ssc.nic.in వెబ్సైట్లో అయితే అప్లై చేసుకున్నాం. బట్ ఇప్పుడు ఈ ప్రజెంట్ వచ్చిన అప్లికేషన్ వెబ్సైట్ అయితే ఏ విధంగా ఉందంటే చాలా కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వెబ్సైట్లోని మొత్తం ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్ 2 వెబ్సైట్లు రన్ అవుతున్నాయి. బట్ మీరు అప్లై చేసేది మొత్తం కొత్త వెబ్సైట్. మీరు ఆన్లైన్లో ssc.nic టైప్ చేస్తే మీకు ఓల్డ్ వెబ్సైట్ మాత్రం రావడం జరుగుతుంది. సో మీరైతే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉండదు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు మన ఒక కొత్త వెబ్సైట్ అంటే గవర్నమెంట్ ssc.gov.in ఒక వెబ్సైట్కి డైరెక్ట్గా అయితే మీరు వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా రిజర్వేషన్ కామన్ అయితే ఫ్రెండ్స్ అందరికీ మనకి. అండ్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేయాలనుకున్న వారికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, లేదా నేపాల్ ఆఫ్ సబ్జెక్ట్ బోర్డర్ ఆఫ్ సబ్జెక్ట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్క SSC సంబంధించిన నోటిఫికేషన్ అవ్వడం జరుగుతుంది ఈ పాయింట్ అనేది. అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలి అభ్యర్థి. ఎవరైతే అప్లై చేయాలనుకున్న అభ్యర్థి ఉన్నారో వాళ్ళకైతే 18 to 27 ఇయర్స్. అంటే డేట్ చూసుకుంటే 14/7/1988 ఏజ్ లిమిట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ 18 to 27 years. The candidate born not before
28/1997 అంటే 1997 ఆగస్ట్ 2 కన్నా ముందు పుట్టకూడదు. అదేవిధంగా 2006 ఆగస్ట్ 1 తర్వాత పుట్టకూడదు, జన్మించకూడదు ఫ్రెండ్స్. వాళ్ళకైతే నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఛాన్సులు ఎవరైతే బర్త్ అయితే 1997 ఆఫ్టర్ బర్త్ అయి ఉంటారో వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్, అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా కింద చూడండి, కింద ఇచ్చాడు. SC STకి అయితే 5 years అంటే 5 సంవత్సరాలు, అంటే మనకి టోటల్గా 2 years అవ్వడం జరిగింది. 18 to 27 years అయితే మనకైతే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 27 అనేది ఫైనల్ ఇయర్. అంటే 27 తర్వాత SC ST ఎవరు ఉన్నారో వాళ్ళకైతే 5 years కలిపితే టోటల్గా 32 years ఉన్నంత వరకు SC ST వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే OBC వారు 30 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నంత వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్ అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి అయితే 10 సంవత్సరాలు ఎక్స్ట్రా అవ్వడం జరిగింది. అంతే టోటల్గా చూసుకుంటే 37 సంవత్సరాల వరకు అయితే వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ OBC ఎవరు ఉన్నారో వాళ్ళు 13 సంవత్సరాలు ఎక్స్ట్రా అవ్వడం జరిగింది, అంటే 40 సంవత్సరాలు. SC STకి 45 సంవత్సరాలు. ఓకే ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి అలాగే కొన్ని కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునే విధానం కూడా సేమ్ ఫ్రెండ్. మన పాత SIC.NICలోని ఎలా రిజిస్టర్ అయ్యామో సేమ్ ఇందులో కూడా రిజిస్టర్. చాలామంది డౌట్ ఏంటంటే ఆల్రెడీ అందులో ఉన్న నోటిఫికేషన్ పాత SICలో ఉన్న లాగిన్ ఐడిని యూజ్ చేసి ఇందులో లాగిన్ అవుదామని చూస్తారు, బట్ అది రాంగ్ ఫ్రెండ్స్. ఆ విధంగా అయితే మీకు అవ్వదు. దీన్ని కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సేమ్ SIC.NIC మన పాత వెబ్సైట్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నామో అదేవిధంగా చేసుకోవాలి. ఒక ప్రాసెస్ కూడా మీకు చూపించడం జరుగుతుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, డేటా ఎంట్రీ ఆఫీసర్కి DEOకి గ్రేడ్ A మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్టర్ ఆఫ్ కల్చర్లో 12th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉండాలి. ఇన్ సైన్స్ స్ట్రీమ్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. విత్ MPC స్టూడెంట్ అయితే బెస్ట్ ఫ్రెండ్స్. MPC స్టూడెంట్ అంటే సైన్స్ ఉంటుంది అండ్ మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది కదా, కాబట్టి వాళ్ళైతే నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అండ్ అదేవిధంగా లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ JSA జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ చూసుకుంటే 12th సేమ్ ఫ్రెండ్స్. దానికి దీనికి సేమ్ 12th క్లాస్ పాస్ అయి ఉండాలి మినిమం. ఏ బోర్డు నుంచి అయినా పర్లేదు. 12th అరే ఈక్వలెంట్ ఏదైనా ఇంటర్మీడియట్ ఈక్వలెంట్కి ఏదైనా ఉన్నా వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ ప్రాసెసింగ్ ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సచ్ క్యాండిడేట్స్ will also produce a relevant equivalent certificate from the authorities at the time of document verification. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్గా ఉన్న సర్టిఫికేట్లు ఏమైనా కలిగి ఉంటే మీరు ఆ ఒక టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ టైంలో ఇచ్చి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ జాబ్కి అప్లై చేసుకోండి, తర్వాత జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లోని మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్. కానీ మీరైతే క్లారిటీగా చెక్ చేసుకోండి. మీరు ఇంటర్మీడియట్ ఒక సర్టిఫికేట్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ కాదో చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఇక్కడ లింక్ అయితే ఉంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్కి అయితే రావడం జరుగుతుంది మీరు. అండ్ మీకు చూపిస్తున్న ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్ 100 రూపీస్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ ఇదంతా సేమ్ టోటల్ ప్రాసెస్ అంతా మన పాత SICలో ఉన్నట్టే ప్రాసెస్. బట్ ఇక్కడ అయితే ఫ్రెండ్స్, మన పాత SICలో అంటే మన ఒక ఫోటో అనేది అప్లోడ్ చేసేటప్పుడు మాకు డేట్ అంటే ఫోటో టేకిన్ డేట్ కానీ నేమ్ వేసి మనం అప్లోడ్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ చూసుకుంటే లైవ్ ఫోటో ఫ్రెండ్స్, మీకు ఫోటో అనేది లైవ్లో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడికి అక్కడికి ఇది ఒక్కటే డిఫరెన్స్. అండ్ వెబ్సైట్లో చిన్న చిన్న కలర్ చేంజెస్ మాత్రమే ఉంటాయి. ఎటువంటి తేడా అయితే ఉండదు. మీరు ఫీజు పేమెంట్ అనేది ఓన్లీ ఫర్ బాయ్స్, అది కూడా OBC అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాల్సి వస్తుంది. SC STకి ఫీమేల్స్ అందరికైతే ఫీజు అయితే ఎటువంటి ఫీజు అయితే ఉండదు. పే చేసేవారైతే ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, నెట్ బ్యాంకింగ్ కార్డ్ యూజ్ చేసి పే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ ఈ యొక్క న్యూస్ అనేది మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా జాబ్స్కి అనేది అప్లై చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అండ్ ఎగ్జామ్ సెంటర్ గురించి వీటికి ఇబ్బంది పడాల్సిన లేదు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి అప్లై చేస్తున్న అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళకైతే మన లొకాలిటీలో అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క సిటీలోనే మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే రావడం జరుగుతుంది. దాని గురించి అయితే మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడాల్సిన లేదు ఫ్రెండ్స్. అండ్ ఎగ్జామినేషన్ చెప్పాను కదా, Tier 1 Tier 2 ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. Tier 1 పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే Tier 2కి అయితే క్వాలిఫై అవుతారు. అంటే ఈ యొక్క ఎగ్జామ్లో చూసుకుంటే ఫ్రెండ్స్, Tier 1లోనే ఇంగ్లీష్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్లో 25/50, జనరల్ ఇంటెలిజెన్స్లో 25/50, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం మార్క్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ 25 క్వశ్చన్లు ఇస్తాడు, 50 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్లు, 50 మార్కులు. అది ఈచ్ మార్క్ 2 మార్క్స్ ఫ్రెండ్స్, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. అండ్ జనరల్ అవేర్నెన్స్ 25/50, 60 minutes
80 minutes ఫర్ ది క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ స్క్రబ్. అంతే స్క్రబ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఎవరైతే రాయలేరో ఎవరైతే అటెండ్ అవ్వలేరో వాళ్ళకైతే స్క్రబ్ అయితే వాళ్ళకైతే 80 minutes టైము. నార్మల్గా అయితే 1 hour టైం అయితే అవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్లోని. 1 hourలో మీరైతే 200 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్స్ కూడా సేమ్ ఆబ్జెక్టివ్ టైపే. ఆల్రెడీ రాసిన అభ్యర్థులకి అయితే ఇది ఒక ఐడియా ఉంటుంది. సేమ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇదంతా ఆన్లైన్ టెస్ట్ ఫ్రెండ్స్, CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇదంతా మీరు చేతే రాయాల్సింది అయితే ఏముండదు, రైట్ మొత్తం అంతా సిస్టంలో రాయాల్సిన ఎగ్జామ్ ఇదైతే. అండ్ ఒకవేళ రాంగ్ మార్క్ అంటే మీరు రాంగ్ ఎంటర్ చేసి ఉంటే మీకు 1/4 మార్క్ అయితే కట్టడం జరుగుతుంది. 0.50 మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది. అంటే హాఫ్ మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసుకుంటే మీరు నెగిటివ్ మార్క్స్కి అయితే హాఫ్ మార్క్ కట్ చేయడం జరుగుతుంది. మీరు కట్ క్లిక్ చేస్తే 2 మార్క్స్ వస్తాయి. లేదు అనుకుంటే మీరు రాంగ్ ఏదైనా ఆన్సర్ ఇస్తే మాత్రం హాఫ్ మార్క్ అయితే 1/2 మార్క్ అయితే కట్టడం జరుగుతుంది.